కుక్కలు అంటే మన వాళ్ళు చాలా భయపడుతున్నారు. నెంబర్ వన్, అది వేరే విషయం. దట్ ఇస్ వెరీ ట్రూ. పీపుల్ హావ్ టు బి స్కేర్డ్. బట్ వాట్ యూ డన్ ఇస్ యూ గోన్ బ్యాక్ ఇన్ టు ద పాస్ట్. ముందు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నమాట. ముందైతే మన ఇంటి దగ్గర ఉంటాయి, ఓకే, అండ్ దెన్ మన ఆల్వేస్ ఫ్యామిలీ మెంబర్గా ఉండేవారు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అంటే చాలా సిటీ పెరిగిపోయింది, ఓకే, అండ్ దెన్ మన వీళ్ళకి కూడా రోడ్లో ఉంటున్నాయి అనమాట. బట్ మోర్ దెన్ ఆల్ దాట్ అవర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇన్ ద లాస్ట్ 200 years we had about 50 breeds ఉండేవి. ఓన్లీ ఇండియన్ బ్రీడ్స్ ఉండేవి అనమాట, ఓకే. సో ఇప్పుడు కరెంట్లీ అందులో ఆల్మోస్ట్ వెళ్ళిపోయి 36 బ్రీడ్స్ వెళ్ళిపోతాయి. ఆ 36 బ్రీడ్స్ లో నుండి కూడా 12 బ్రీడ్స్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్షన్ లో ఉంది. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ 12 are the verge of extinction, okay. So what we are saying is, as much as we are scared of dogs, we also need to preserve our indigenous breeds, because indigenous breeds like చాలా మన ఇండియాకి క్లైమేట్ కి ఇండియన్ అట్మాస్ఫియర్ కి ఎన్విరాన్మెంట్ కి సరిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అన్ని బ్రీడ్ డాగ్స్ అని చెప్పేసి ఆ కంటిన్యూషన్ చాలా పెరిగిపోతుంది. వీఆర్ నో ప్రాబ్లమ్ విత్ దట్. అట్ ద సేమ్ టైం వీఆర్ సేయింగ్ మన ఇండియన్ డాగ్స్ కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలని చెప్పేసి, ఓకే. సో ఈ బుక్ మీరు చూస్తే ఇందులో నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేసి అన్ని ఇప్పుడు డాగ్స్ గురించి 360 డిగ్రీ యాంగిల్ తీసుకొని మేము కవర్ చేస్తాం. రీజన్స్ ఎందుకు, హౌ వీ కెన్ ప్రిజర్వ్ దెమ్, హౌ వీ కెన్ నాట్ గెట్ స్కేర్డ్. సో వీ హావ్ అడ్రస్డ్ డిఫరెంట్ టాపిక్స్. సో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు స్కిప్ ఆన్ దట్. సో అవర్ లెట్స్ ప్రిజర్వ్ అవర్ ఇండియన్ బ్రీడ్స్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ వీ షుడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ దెమ్. We are also conducting a small campaign అనమాట. It's called Buddies Not Daddies అని చెప్పేసి. సో మీరు దాని ఫ్రెండ్స్ ట్రీట్ చేయండి, ఎన్నిస్గా ట్రీట్ చేయలేదు. మెసేజ్ మనకి మంచిగా ఉంటే వాళ్ళు కూడా బెటర్ అని చెప్పేసి అన్నమాట. బికాస్ మోషన్ టైమ్స్ ఏంటంటే మనకి న్యూస్ పేపర్స్ లో వాళ్ళని చూపిస్తే చాలా దారుణంగా చూపిస్తారు అనమాట. అవి చూస్తే మనకి భయం అవుతుంది, ఓకే. సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ అ బెటర్ అప్రోచబుల్ కైండ్ ఆఫ్ డాగ్స్, సో దట్ it's easier for people to look at it and then remove and way of this. And then we can manage it. So vaccinations, sterilization, ఏదైనా కానీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. కానీ it has to be a plan. One, it has to be ఏంటంటే మన దగ్గర బ్యాగేజ్ అయిపోతుంది అనమాట. వేస్ట్ కన్సూల్ సరిగ్గా లేదు. వేస్ట్ కన్సూల్ నెంబర్ 1 it has to be managed very well. Okay, number 2 is sterilization. APCR ఉంటుంది, animal birth control అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ కూడా సరిగ్గా చేసుకోవాలన్నమాట. ప్లస్ ట్రాకింగ్, దేనికంటే దేనికి కాదు చూసుకోవాలి. ఇప్పుడు రైట్ నౌ మా ఇంటి దగ్గర ఏంటంటే వీ హ్యాడ్ అబౌట్ 40 of them. అన్నింటినీ స్టెరిలైజేషన్ అయిపోయింది, అన్ని ఓట్ అయిపోయాయి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ యంగ్ వన్స్ కమింగ్ అప్ అండ్ దే ఆల్ వెరీ మన ఇండియన్ బ్రీడ్స్ ఏంటంటే చాలా హెల్తీగా ఉంటాయి అనమాట. దాన్ని పుట్టి మీరు అన్నం పెట్టి కొద్దిగా నీళ్ళు పెట్టేస్తే దట్స్ అండ్ ఇయర్లీ వ్యాక్సినేషన్ చేస్తే దే విల్ బీ ఫైన్. దే డోంట్ నీడ్ ఎనీ అదర్ హెల్ప్. ఇప్పుడు అదే సేమ్ బ్రీడ్ డాగ్ తీసుకుంటే దానికి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. సో వీఆర్ సేమ్ దాని తర్వాత మనం చేసుకోలేదు. కానీ వాట్ దే ఆర్ సేయింగ్ నౌ ఇస్ 6 crores అయినాయని. బట్ unless you do a proper census, we cannot be sure it's actually gone up or not. Similarly, in Hyderabad, we have around 4 lakhs అంటున్నారు అనమాట. అది కూడా మనం సెన్సస్ చేసి, ఎందుకంటే తగ్గుతున్నాయి. బట్ ఏంటంటే ఒక్క 2 కుక్కలు తగ్గితే మనకి ఇయర్లీ 2000 అవుతుందని చెప్తారనమాట. కానీ అది ఆ కుక్కలు ఏమవుతుందంటే సపోజ్ 8 కుక్కలు పెట్టింది అనుకోండి, పిల్లలు పెడితే దాంట్లో ఒక్కటే నిండుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ చచ్చిపోతాయి, అన్నం ఉండదు దానికి. యూనో ఇట్స్